మోడల్ 5 మోడల్ 5 ఆప్టిమైజేషన్ 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 అంటే తగ్గించడం. ఆప్టిమైజేషన్ తగ్గించడం, ఇన్పుట్లో ఎన్ని వాల్యూలు ఉన్నా కానీ తగ్గించడం అంటే ఏంటి సార్ అని అంటే, సపోజ్ ఇక్కడ చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ 2, 4, 8, 10 ఇట్లా ఉందనుకోండి. ఎల్సిఎం ఆఫ్ 2, 4, 8, 10. ఫస్ట్ థింగ్ చూడండి సార్, ఆప్టిమైజేషన్ ఏముంటుందంటే ఈ 2 అనేది 8ని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 తీసేసి, 4 అనేది 8ని డివైడ్ చేస్తుంది 4 తీసేసి, అంటే దీని ఆన్సర్ దేంతో సమానము? ఎల్సిఎం ఆఫ్ 8, 10తో సమానం. 4 వాల్యూలు ఉండేది ఇప్పుడు 2 వాల్యూలే ఉంది. ఎందుకు సార్ 2, 4 తీసేశారు? 2 అనేది 8ని డివైడ్ చేస్తుంది, 4 అనేది కూడా 8ని డివైడ్ చేస్తుంది. కాబట్టి మనకు లార్జ్ ఎల్సిఎం కావాలి కాబట్టి ఓన్లీ హైయెస్ట్ నంబర్స్ మీదనే ఆపరేట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? రైట్ సార్, మీరు ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా, స్టార్ట్ అవ్వండి. 10కి సంబంధించిన 2, 4ని 5ని 2 5ల 10 కాబట్టి 2 పోయింది. ఒక నంబర్ 2 తోటి డివైడ్ కాకపోతే రైట్ 4 తోటి, అట్లానే 4 పోయింది. ఈ 2 and 4 ఎందుకు డిలీట్ చేశాను? 8 యొక్క కారణాంకాలు ఇవి. సో దీన్ని ఆటోమేటికల్గా ఎలా చేయొచ్చు? 8 and 10. 2 4s are 8, 2 5s are 10. కామన్ ఎలిమెంట్ ఏంటి? 2. 4 and 5 యొక్క కాసాగ్ ఏంటి? 4 into 2 4s are 8, 8 5s are 40. 2 4s are 8, 8 5s are 40. అర్థమైందా సార్? ఇక్కడ 2, 4 ఎందుకు తీశాను అందరికీ క్లియర్గా అర్థమైందా? రైట్, ఎందుకు తీసేశాను సార్? 2 అనేది 8ని డివైడ్ చేస్తుంది, 4 అనేది కూడా 8ని డివైడ్ చేస్తుంది. ఎక్స్ ఈక్వలెంట్ టు, ఇది ఒక ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. y is equivalent to LCM of 7 8 9 10. y is equivalent to LCM of 7 8 9 10. x is greater than y, x is less than y, x equivalent to y. x అనేది LCM of 1 2 3 4 5 6 7 8 9 10. 10 నంబర్లకు ఎల్సిఎం కనుక్కోవాలి. y అనేది ఎల్సిఎం ఆఫ్ 7 8 9 10. 7 8 9 10. ఈ రెండిట్లో x గ్రేటర్ దాన్ y, x లెస్ దాన్ y, x ఈక్వలెంట్ టు y. x గ్రేటర్ దాన్ y, x లెస్ దాన్ y, x ఈక్వలెంట్ టు y. x ఈక్వలెంట్ టు y. ఈ మూడిట్లో ఏది? కొంచెం చూస్తే సార్ ఇక్కడ ఎక్కువ నెంబర్లు ఉన్నాయి కాబట్టి x అని మీరు అనుకోవచ్చు. లాజికల్గా సాల్వ్ చేద్దాం. బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఇక్కడ చూద్దాం సార్. 10 యొక్క కారణాంకాలు ఏంటి? 1 10ని 1 10s are 10 పోయింది, 2 5s are 10 పోయింది, 2 5s are 10 ఇక్కడ కూడా 5 పోయింది. దాని తర్వాత 9 యొక్క కారణాంకాలు ఏంటి? 1 9s 1 3 9 3 బాగా హరిస్తుంది 1 1 పోయింది, 3 కూడా పోయింది. దాని తర్వాత 8 యొక్క కారణాంకాలు ఏంటి సార్? ఇక్కడ 2 పోయింది, ఇక్కడ 3 పోయింది, ఆటోమేటికల్గా 6 పోయింది. 6 అంటే 2 3 కదా సార్, 2 తీసేసాను, 3 తీసేసాను, 2 3 తీసేస్తే 6 ఎందుకు వచ్చింది? దాని తర్వాత 8 యొక్క కారణాంకం 4 అంటే మిగిలింది ఏంటి? 7 8 9 10 అంటే ఈ 2 సేమ్. ఆర్ యు ఆల్ విత్ మీ? కాబట్టి ఆన్సర్ ఎంత? ఎక్స్ ఈక్వలెంట్ టు వై. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎల్సిఎం ఎప్పుడూ కూడా లార్జెస్ట్ నంబర్ తీసుకుంటుంది. లార్జెస్ట్ నంబర్ తీసుకున్న 10. 1 10ని డివైడ్ చేస్తుంది, 2 10ని డివైడ్ చేస్తుంది, 5 10ని డివైడ్ చేస్తుంది. 1 పోయింది, 2 పోయింది, 5 పోయింది. స్టెప్ 1 క్లియర్. దాని తర్వాత 9. 1 9ని డివైడ్ చేస్తుంది, 3 9ని డివైడ్ చేస్తుంది, 3 కూడా పోయింది. 2 పోయింది, 3 పోయింది, ఆటోమేటికల్గా 6 కూడా పోయింది. 8లో 4 అనేది కారణాంకం, 4 పోయింది. మిగిలింది ఏంటి సార్? 7 8 9 10. వై ఏమిచ్చాడు? 7 8 9 10. అంటే ఎన్ని వాల్యూలు ఇన్పుట్ అనేది మనకు రైట్ అంత ఇంపార్టెంట్ కాదు. కారణాంకాలన్నీ తీసేసుకుంటూ వెళ్ళండి, కారణాంకాలన్నీ తీసేసుకుంటూ వెళ్ళండి. ఇంకోటి ఎల్సిఎం ఆఫ్ 20 30 45 60 90 సపోజ్గా 180 240 ఉంది.
LCM ఆఫ్ 20, 30, 45, 60, 90, 180, 240. నవ్వు ఇక్కడ చూడండి సార్, 240కి ఏమేం కారణాంకాలు? 64s are 240, 38s are 240, 20 12s are 240. కాబట్టి 20 పోయింది, 30 పోయింది, 60 పోయింది. 180కి ఏం కారణాంకాలు? 92s are 180, 45 4s are 180. అంటే ఈ క్వశ్చన్ ఈక్వలెంట్ టు ఎంత? LCM ఆఫ్ 180, 240. LCM ఆఫ్ 180, 240. 180 ఏమవుతుంది? 60 into 3. 240 ఏమవుతుంది? 60 into 4. ఏది కామన్గా ఉంది? 60. 3, 4 ఏంటి? సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగ్ ఎంత? దాని యొక్క లబ్ధం. 3 4s are ఎంత? 12. 12 60s are ఎంత? 720. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఆప్టిమైజేషన్ అంటే ఇన్పుట్లో ఏవైనా నంబర్లు పెద్ద నంబర్లకు కారణాంకాలై ఉంటే ఆ చిన్న నంబర్లను తీసేసేయండి. చిన్న నంబర్ల మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. LCM అంటే లార్జెస్ట్ నంబర్ మీదనే మనము స్పెండ్ చేయాలి. లార్జెస్ట్ నంబర్లు ఏమున్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. మోడల్ నంబర్ 5 అందరికీ అర్థమైంది అనుకుంటా.